హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్నం ఆల్ ఇన్ వన్ కి స్వాగతం అండి. ఈ రోజు మనము ఒక అద్భుతమైన రైలు గురించి తెలుసుకోబోతున్నాం. ఇది యశ్వంతపుర రైల్వే స్టేషన్ అండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ రైలు బెంగళూరు టు మ్యాంగ్లూరు వెళ్లే గోమటేశ్వర ఎక్స్ప్రెస్. దీనికి బ్యాక్ సైడ్ 2 విస్టాడోమ్ కు సంబంధించిన కోచ్లు అటాచ్ చేసి ఉంటారు. ఇక్కడేమో లగేజ్ పెట్టుకునేటువంటి ఏరియా. ఈ సీట్లన్నీ కూడా 360 డిగ్రీస్లో రౌండ్గా తిరుగుతూ ఉంటాయి. ఇటు అటు గ్లాసెస్ ఉన్నాయి కదా, ఈ గ్లాసెస్లో నుండి మనకు ప్రకృతి అంతా అద్భుతంగా కనిపిస్తుంది. తర్వాత పైన చూడండి, అక్కడ కూడా గ్లాసెస్ ఉన్నాయి. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే మనం ఓపెన్ ఎయిర్లో ప్రయాణం చేస్తున్నామా అన్న ఫీలింగ్ ఉంటుంది. ఏసీ ఉంటుంది కాబట్టి ఏ కాలమైనా కూడా మనం హాయిగా ప్రయాణం చేయొచ్చు. ఇదేమో EV2కి ఉండేటువంటి బాల్కనీ ఏరియా. సో EV1కి కూడా బాల్కనీ ఉంటుంది. బట్ అటువైపు నిలబడితే ట్రైన్ యొక్క బ్యాక్ సైడే కనిపిస్తుంది తప్ప ప్రకృతి ఇలా కనిపించినట్టు అక్కడ కనిపించదు. EV2లో ఉండేటువంటి సౌకర్యము. సో ఇక్కడ నిలబడి హాయిగా ప్రకృతిని అంతా అద్భుతంగా ఆస్వాదించవచ్చు. ఏ మాటక మాట చెప్పుకోవాలి, పశ్చిమ కనుమల్లో ప్రయాణము అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చిన్న కొట్టు కూడా ఉంటుంది. ఇక్కడ జ్యూసెస్, తర్వాత చిన్న చిన్న స్నాక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అయితే ఇవేవి కూడా టికెట్లో ఇంక్లూడ్ కాదు. మనకు కావాల్సినది అమౌంట్ ఇచ్చి కొనుక్కోవాల్సిందే, అంతే. ఈ ట్రైన్లో ఉదయం 8 గంటలకు టిఫిన్, మధ్యాహ్నం 12:30కు భోజనం కూడా ఏర్పాటు చేస్తారు. బట్ వాటన్నిటికీ మనము ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సింది, టికెట్లో ఇంక్లూడ్ కాదు. అయితే కంపల్సరీ కాదు, మనం ఆర్డర్ చేస్తేనే ఫుడ్ వస్తుంది, లేకపోతే లేదు, అదనమాట. సో రైలు నెక్స్ట్ ఏ స్టేషన్ని చేరుకోబోతుందో ఆ స్టేషన్ పేరు ముందుగానే ఈ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. ఈ ట్రైను ఒకరోజు బెంగళూరు టు ఉడిపి ఉంటుంది, ఒకరోజు బెంగళూరు టు మ్యాంగ్లూరు వరకు ఉంటుంది, అలాగనమాట. సో మనం ఉడిపి వెళ్ళాలంటే ఏ రోజు ఉడిపి వరకు ఈ ట్రైన్ వెళుతుందో చూసుకొని ఆ రోజు బుక్ చేసుకుంటే సరిపోతుంది. దాదాపు 80% ప్రయాణము మనకు పశ్చిమ కనుమల్లోనే సాగుతుంది. చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారైనా ఈ ట్రైన్లో ప్రయాణం చేయాలి అని అనిపిస్తుంది. మధ్య మధ్యలో చాలా సొరంగాలు కూడా ఉంటాయి, అంటే టన్నెల్స్. పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తారు. ఈ రైలు ఉదయము 7 గంటలకు యశ్వంతపురాలో బయలుదేరి సాయంత్రము 4-5 గంటల మధ్యలో మంగళూరు చేరుకుంటుంది. ఫ్లైట్లో మనకు ఎకానమీ క్లాస్లో లెగ్ రూము చాలా తక్కువ ఉంటుంది కదా, ఇక్కడ ఎట్లా కాదు, లెగ్ రూము చాలా స్పేషియస్గా ఉంటుంది. అంతేకాకుండా మనం ఏమైనా తినాలి అన్నా, రాసుకోవాలి అన్నా ఒక చిన్న టేబుల్ లాంటిది ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా, అది కూడా ఉంది. సో దాన్ని ఇలా ఓపెన్ చేసేసుకొని పని అయిపోయాక ఇలా క్లోజ్ చేసేసి లోపలికి పంపించేసి ఈ హ్యాండ్ రెస్ట్ని వేసేస్తే అయిపోయింది, అంతే. తర్వాత ఈ చైర్స్ కింద ఒక ఫెడల్ లాంటిది ఉంటుంది, దాన్ని ఒక కాలుతో నొక్కి పెట్టుకొని చైర్స్ని మనకు కావాల్సిన యాంగిల్స్లో ఇలా తిప్పుకుంటే అయిపోతుంది. ఎంత బాగుంది కదా. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో వర్షాలు పడుతూ ఉంటాయి కదా, ఆ టైంలో శరావతి, నేత్రావతి నదులు నిండుగా ప్రవహిస్తూ ఉంటాయి. తర్వాత పశ్చిమ కనుమలంతా కూడా పచ్చదనంతో నిండిపోయి ఉంటుంది. సో ఈ దారిలో ప్రయాణము మరింత అద్భుతంగా ఉంటుంది. పిల్లలతో ప్లాన్ చేసుకోండి, చాలా చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. సో విస్టాడోమ్ టికెట్స్ మాత్రము 1 నెల ముందే రిజర్వ్ చేసి పెట్టుకోవాలి, ఓకేనా.